మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో చెప్పాను కదా, చక్కగా ఇలా సాఫ్ట్గా దీన్ని మనకు కావాల్సినంత పిండి తీసుకొని దీన్ని సన్నగా రొట్టె చేసుకోవడం. ఏం లేదు, మనం ఏదన్నా తవ్వ అంటే ఇప్పుడు తవ్వ వేడిగా లేదు, కావాలంటే ఇది పెనం మీద చేసుకోవచ్చు, అవన్లో చేసుకోవచ్చు. అయితే చేత్తోటి దీన్ని ఇలా సాఫ్ట్గా సన్నగా చేస్తారు ఈ రొట్టె చేయడం కోసం. చూసారు కదా, చాలా సింపుల్. మనం ఈ పిండిని పలసగా ఇలా మనం ఒక పెనం మీద ఇలా పరిచేసుకొని దీన్ని ఇప్పుడు మంట అంటించేద్దాం. ఇది మనకి ఒక సన్న క్రిస్పీగా కానీ ఇలా రొట్టెలాగా వస్తే సరిపోతుంది. దీన్ని మనం కావాలంటే రెండు వైపులా కూడా ఇలా కుక్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్. అంటే వాళ్ళైతే ఇంకా పలసగా చేస్తారు, నాకు చేతనైనంత పలసగా నేను చేశాను. దీనికి కొనలు కూడా కొంచెం ఇలా చేసేసుకుందాం. తర్వాత ఇది ఇంకా గట్టిగా కాకముందే దీనిపైన మనం ఏంటి ఇవి నువ్వులు, నల్ల నువ్వులు, అలాగే గసగసాలు కూడా కొన్ని మనం ఇలా వేసేసుకొని చేతితోటి ఇట్లా ఇట్లా పరిచేద్దాం. చేసుకొని ఇప్పుడు చక్కగా దీన్ని మంట పైన కుక్ చేసుకుందాం. అయితే ఇవన్నీ చక్కగా అంటుకునే విధంగా చేద్దాం. తక్కువ మంటలో చేసుకుంటే ఇది చక్కగా కొంచెం అంత కరకరలాడుతూ వస్తుంది. మరీ ఎక్కువ మంట కాకుండా కొంచెం మంట తగ్గించి చేసుకోండి. రొట్టెని ఒక పక్కకి కాల్చుకున్న తర్వాత దీన్ని మరోవైపు కూడా కాల్చుకుందాం. అయితే మీరు తక్కువ మంటలో చేస్తే కొంచెం కరకరలాడుతూ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా బాగానే ఉంటుంది. దీన్ని ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మనం రెండు పక్కల మంట పైన కూడా కుక్ చేస్తారు. సో మరి మీకు ఎలా కావాలో మీరు అలా చేసుకోండి. ఎలా తిన్నా ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా అన్నీ వేసి పర్ఫెక్ట్గా చేసుకున్నాం. ఇంకో వైపు కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం కావాలంటే ఇలా మంట పైన కూడా డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. చేసి స్టవ్ కట్టేసి ఈ రొట్టెని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పెట్టుకొని ఈ ప్రాన్ ఫిల్ఫిల్ అంటే ఈ రొయ్యల ఫిల్ఫిల్ తోటి తింటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ రొయ్యలు ఫిల్ఫిల్ మనం ఇందాక కొంచెం నిమ్మరసం అన్నీ వేసాం కదా, వేసిన తర్వాత ఒక 15-20 నిమిషాల తర్వాత తింటేనే ఇది సూపర్గా ఉంటుంది. సో మరి ఈ రొట్టెతో పాటు మనం వడ్డించేసుకుందామా. మనం చేసుకున్న రొట్టెని ఇలా ముక్కల్లా కట్ చేసుకుంటారు. ఏం లేదు, కట్ చేసి మన రొయ్యలు ఎలా చిన్న చిన్నగా ఉంటాయి తినడానికి, దీన్ని కూడా రొట్టెల్ని కూడా అలా కట్ చేస్తారు. అయితే ఈ రొయ్యలు మాత్రం తోకలు పట్టుకొని ఇలా ఒక చేత్తో తింటూ ఈ రొట్టె ముక్కని ఇలా తింటుంటే భలేగా ఉంటుంది. ఏంటి, చాలా సింపుల్ అండి. రొట్టె ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు, తీసుకొని అనుకుంటూ. అయితే ఇందులో మంచి టేస్ట్ ఇచ్చేది ఆ ఆలివ్ ఆయిల్, రొయ్యలు కూడా పర్ఫెక్ట్ అయ్యింది. ఏం వేసాం, పుట్టి వెల్లుల్లి, చిల్లీ పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, లేకపోతే వాళ్ళు పార్స్లీ వేసుకుంటారు. మరి దాంతో ఇంత అద్భుతమైన టేస్ట్ వచ్చేస్తుంది. ఒకటే బాధ ఏంటంటే తింటా ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఏంటి, ఇంకా తినాలనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంత పొట్ట వస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి అదే. రోజు పొద్దున రాగిని ఏంటి లేచి వాకింగ్కి వెళ్ళు, రన్నింగ్కి వెళ్ళు అని చెప్తా ఉంది. సో మరి మంచి మంచి టేస్టీ వంటలు తినాలంటే మన ఆరోగ్యం కూడా హెల్తీగా పెట్టుకోవాలి. సో తినేటప్పుడు మన నోట్లో రుచి ఎంతసేపు, ఒక 20 క్షణాలు మాత్రమే, కానీ ఇంకా తినాలనిపిస్తుంది. సో నేను తింటూ ఉంటాను, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి, తినండి. ఇంట్లో అంతా వారేవానండి, కానీ ఆరోగ్యం మంచిగా ఉంచుకోండి. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అదిగో ఆ సంజయ్ వాడి వల్లే ఇలా లావెక్కామని నన్ను మాత్రం బ్లేమ్ చేయకండి. బాబు ఓ పక్కన తింటాడు, నీతులు చెప్తా ఉంటాడు, ఏం చెప్తాం.
రొయ్యల ఫిల్ఫిల్ తయారు చేయ విధానం. ముందుగా చిన్న మూకుళ్ళలో ఆలివ్ ఆయిల్ తీసుకొని దాంట్లో చిటికెడంత ఉప్పు, ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్, అలాగే పార్స్లీ కానీ కొత్తిమీర కానీ వేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత అందులో ముందుగా తోకలతో ఉంచుకున్న రొయ్యలు అందులో వేసి 1 నిమిషంలో స్టవ్ కట్టేసి దాంట్లో కొంచెం అంత నిమ్మరసం వేసి చల్లారనివ్వాలి. తర్వాత రొట్టె చేసుకోవడం కోసం మైదా పిండి, చిటికెడంత ఉప్పు, తగినంత ఆలివ్ ఆయిల్ వేసి చక్కగా సాఫ్ట్ గా కలిపి పెట్టుకోవాలి. దీన్ని తవాపై చేతితోటి సన్నగా రొట్టె చేసి చక్కగా కాల్చుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ రొయ్యల ఫిల్ఫిల్తో వడ్డించుకుంటే భలేగా ఉంటుంది.